ఇరాన్ అణు కేంద్రాలపై ఇటీవల అమెరికా చేపట్టిన గగనతల దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్కు చేరాయి. 1979 తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్పై జరిగిన అతిపెద్ద సైనిక చర్యలో భాగంగా ఫోర్డో, నాటాంజ్, హిస్ఫహాన్ వంటి కీలక అణు కేంద్రాలు లక్ష్యంగా మారాయి. ఈ దాడులు ముస్లిం ప్రపంచాన్ని అప్రమత్తం చేసినప్పటికీ ఇరాన్ మాత్రం మౌనంగా ఉంటూ తన అణు కార్యక్రమాన్ని శాంతియుత ప్రయోజనాల కోసమేనని పునరుద్ఘాటిస్తుంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం ఇది అణ్వాయుధాల నిర్మాణ దిశగా జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. ఇటీవలి ఉపగ్రహ చిత్రాలు, ట్రక్కుల కదలికలు, రహస్యంగా యురేనియం తరలింపులపై వచ్చిన నివేదికలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అణువ్యాప్తి ఒప్పందాల భవితవ్యంపై తీవ్ర చర్చలు మొదలయ్యాయి. గత వారం వాషింగ్టన్ 3 ఇరాన్ అణు కేంద్రాలపై 6 బంకర్ బస్టర్లను వేసిన తర్వాత 400 కిలోల యురేనియం నిల్వ ఉండొచ్చని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అమెరికన్ బ్రాడ్కాస్టర్ ఏబీసీ న్యూస్తో అన్నారు. కొత్త అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు తిరిగి ప్రారంభించాలని ఇరాన్ భావించినప్పుడల్లా కనిపించని 60% యురేనియం 90%కి చేరుకున్నప్పుడే అణ్వాయుధంగా ఉపయోగించడానికి వీలవుతుంది. దాడికి కొన్ని రోజుల ముందు ఇరాన్ నిల్వలను, అలాగే కొన్ని పరికరాలను రహస్య ప్రదేశానికి తరలించి ఉండవచ్చని నివేదికలున్నాయి. ఇజ్రాయెల్ అధికారులు ది న్యూయార్క్ టైమ్స్కు ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా దాడికి ముందు తీసిన ఉపగ్రహ చిత్రాలు, ఫోర్డో అణు కర్మాగారం బయట 16 ట్రక్కులు కనిపించాయి. దీని పర్వతం లోపల నిర్మించారు. క్షిపణి దాడులకు నిరోధించగలదు. ఆదివారం తెల్లవారుజామున తన B-2 స్పిరిట్ బాంబర్లు, GBU-37 బంకర్ బస్టర్స్ బాంబులను వేశామని ఇజ్రాయెల్ చెబుతున్నా ఇరాన్ డోంట్ కేర్ అంటుంది. తాజాగా అమెరికా ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై బాంబులు వేసింది. దాడి తర్వాత 3 ప్లాంట్లకు భారీ నష్టం వాటిల్లినట్టు తేలింది. దాడి తర్వాత అక్కడ ట్రక్కులు మాత్రం కనిపించలేదు. కానీ అణు కేంద్రాల నుండి ఏం తరలించారు, ఎక్కడికి తరలించారనేది దానిపై మాత్రం క్లారిటీ మిస్ అవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దీనిని హిస్ఫహాన్ సమీపంలోని మరొక భూగర్భ నిల్వ కేంద్రానికి మార్చారని బలంగా నమ్ముతున్నాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ప్రపంచ అణు నిఘా సంస్థ IAEA చీఫ్ రాఫెల్ గ్రాస్సీ ప్రకారం ఇరాన్పై ఇజ్రాయెల్ మొదటి దాడికి వారం ముందు దీనిని చివరిసారిగా తనిఖీ చేసిన సోదాల్లో తామే కొనసాగలేదని చెప్పారు. ఇరాన్ చాలా కాలంగా తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమని నొక్కి చెబుతుంది. కానీ అది అణ్వాయుధాలను నిర్మిస్తున్నట్టు ప్రకటించడం ఇజ్రాయెల్ తన దాడికి ముందు దూకుడు పెంచింది. టెహ్రాన్ అణ్వాయుధ తయారీ ప్రక్రియను మళ్లీ ఆరంభించలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ అణ్వాయుధాల వ్యాప్తిని ఆపడానికి అంతర్జాతీయ వ్యవస్థ నాన్ ప్రొలిఫరేషన్ ఒప్పందం నుండి వైదొలుగుతానంటూ బెదిరిస్తుంది. తామేం చేయాలో వేరే వారు చెప్పాల్సిన పనిలేదని ఇరాన్ మంత్రులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ మొదటి రౌండ్ క్షిపణి దాడుల తర్వాత గత వారం CNN నివేదిక ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలని కోరుకోవడం లేదని, వాటిని తయారు చేయడానికి కనీసం 3 ఏళ్లు పట్టిందని అమెరికా ఇంటెలిజెన్స్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ను కొన్ని నెలలు మాత్రమే వెనక్కి నెట్టాయంది. త్వరలోనే అవసరమైన అన్ని పదార్థాలతో తిరిగి అణ్వాయుధాలను తయారు చేసే అవకాశం లేకపోలేదంది. అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబర్డ్ నెలల క్రితం కాంగ్రెస్కు వివరించినట్టుగా ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయడం లేదని, కాదని, వారంలోపు వాటిని ఉత్పత్తి చేయగలదని చెప్పింది.